మండిపోతుంది కడుపులో. నాకే కడుపు మాడిపోతుంది. వీడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఏరా ఇవాళ ఆదివారం భోజనం అన్నావు, రెస్టారెంట్ అన్నావు, ఎక్కడికి వెళ్ళావు? 12 బయటకు వెళ్ళారా? ఏంట్రా అదోలా మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు? బీచ్కి. బీచ్కా? బీచ్కి ఎందుకు వెళ్ళారా? మనసు బాగాలేక. ఉద్యోగం వచ్చింది కదరా, ఇంకా ప్రాబ్లం ఏంటి? ఓహో అర్థమైంది. ఇంకెంతకాలం సుప్రీం తలుచుకుంటావు? మరి అన్నయ్య, సుప్రియ నా జీవితం అయినప్పుడు తన గురించి తలుచుకోకుండా ఎలా ఉంటానరా? మర్చిపోవాలరా, తప్పదు. నా వల్ల కాదురా. హలో, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ సుప్రియ, విష్ణు లాబొరేటరీస్ నుంచి మాట్లాడుతున్నాను. డ్రగ్స్ కోసం మేము పంపించిన ఆర్డర్ లిస్ట్ వచ్చిందా? వచ్చింది. థ్యాంక్ యూ. 1 minute. ఇంతకు ముందు ఆర్డర్ లిస్ట్ కోసం మూర్తి అనే అతను ఫోన్ చేశాడు కదా? అతను వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అమ్మయ్యా, బతికించారు. అదేంటి అంత రియాక్షన్ ఇచ్చారు? ఆ గొట్టంగాడు ఫోన్ చేస్తే ఒకటే నస, ఫోన్ వదిలేవాడే కాదు. ఎనీవే, ఐఎమ్ సింధు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓ థ్యాంక్ యూ. సేమ్ టు యూ. మీకు తెలుసా, ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్ చిరకాలం ఉంటుందట. మన స్నేహం కూడా చిరకాలం ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఒక కవిత చెప్పనా? కవిత చెప్పండి. జీవితం అనే నావలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మంచి స్నేహాన్ని మన పక్కనే ఉంచుకోవాలి. ఎందుకంటే అది మనల్ని తల్లిలా ఆదరిస్తుంది, తండ్రిలా నడిపిస్తుంది, గురువులా బోధిస్తుంది, దైవంలా కాపాడుతుంది. మీ కవిత చాలా బాగుందండి. అది నాది కాదండి, ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ లో ఉంది, చదివి తెలుగులో చెప్పాను అంతే. కానీ స్నేహం మీద నా ఫీలింగ్స్ కూడా అవే. నావి కూడా సేమ్ ఫీలింగ్స్. ఇంతకీ మీరు మిస్సా మిస్సెసా? మిస్సెస్ అవ్వాలని ఎదురు చూస్తున్నాను. మరి మీరు? మిస్సెస్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. చిన్న తేడా ఉన్నా మీరు నా రూట్ లోనే ఉన్నారు. మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా, ఇంకా మన మధ్య ఈ మీరులు అండీలు అవసరమా? అవసరం లేదు సింధు. దట్స్ మచ్ బెటర్ సుప్రియ. నీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే బాయ్. బాయ్. ఎవరే? నా ఫ్రెండ్. అయ్యో, ఏ కృష్ణ. హాయ్ సింధు. నీ గురించి మీ ఇంటికి వెళ్ళొస్తున్నాను. ఓహో, కొత్త బండి ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ డ్రైవింగ్ కొంచెం డల్ గా ఉన్నట్టుంది. అయ్యో పాపం, దీనికి రోడ్ కొత్త కదా, అందుకే కన్ఫ్యూజ్ అవుతుంది. కావచ్చు. ఆఫీస్కేనా? నేను ఆఫీస్కే. రా బండి వెళ్దాం. పర్లేదు, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను ఆటోలో. ఆటో ఎందుకు? రా కూర్చో. అంటే అర్థమైంది బాబు, నువ్వే డ్రైవ్ చేయి. అర్థం చేసుకున్నాను. థ్యాంక్స్. హలో, కుడ్ ఐ స్పీక్ టు సింధు? లంచ్కి వెళ్ళినట్టున్నారండి. 1 సెకండ్. ఏ సింధు, ఫోన్. హలో, హాయ్, నేనే. ఏంటి సడన్ గా? ఫ్రీగా ఉన్నాను, అందుకే చేశాను. అవును, ఇంతకు ముందు ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరు? మా మేనేజర్. చాలా బాగా మాట్లాడారు. మనిషి కూడా బాగుంటాడు. అవునా? నిజంగా బాగుంటాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అందం గురించి అడగకుండానే చెప్పిందంటే there is something going on. చచ్చా, అదేం కాదు, తన బెస్ట్ ఫ్రెండ్. ఆ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఈ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర దాస్తావా? నీ దగ్గర ఎందుకు దాయటో? అయితే చెప్పు. తను 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 చెప్పు చెప్పు. నా బాయ్ ఫ్రెండ్. వాట్? అనుకున్నా నువ్వు ప్రేమలో పడ్డావా? అంటే నువ్వు కూడా ప్రేమలో పడ్డావా? అవును. వెరీ ఇంట్రెస్టింగ్. నీ లవర్ ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు? చెప్పు చెప్పు. చాలా బాగుంటాడు, కానీ ఏం చేస్తున్నాడో తెలీదు. అదేంటి? అనుకోకుండా మేము మిస్ అయ్యాం. మిస్ అయ్యారా? ఎలా? అదో పెద్ద స్టోరీ.
ఫోన్ లో చెప్పలేను, బాధపడుకో. డెఫినెట్ గా మీరిద్దరు కలుసుకుంటారు. నా విషయం సరే, నీ ప్రేమ విషయం అతనితో చెప్పావా? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. లెటర్ ద్వారా చెప్పొచ్చు, ఫోన్ ద్వారా చెప్పొచ్చు, డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఎలా చెప్పినా డేరింగ్ గా చెప్పాలి. నువ్వెలా చెప్పావు? నా మనస్సులో ప్రేమ కలిగిన వెంటనే స్ట్రైట్ గా ఎక్స్ప్రెస్ చేశా. అమ్మో, నువ్వు చాలా స్పీడ్. నువ్వు స్పీడ్ అవ్వకపోతే తను మిస్ అయిపోతాడు. అంత ఈజీగా మిస్ కానివ్వనులే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. వంట చేస్తున్నావా, స్టంట్ చేస్తున్నావా? కొత్త గిన్నె కదా, ఈ మంట చూసి దీనికి కింద కాలుతుంది. రేయ్, నువ్వు కడుపు కాల్చుకుంటే హోటల్కి వెళ్ళి క్యారియర్ తీసుకురారా. అవసరం లేదు. హాయ్ సింధు. హాయ్. అమ్మయ్యా, ఈ వాళ్ళకి గండం గట్టెక్కింది. నీకెందుకు సింధు ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉంది. నేను ఎలాగో ఇంట్లో వంట చేస్తున్నాను కదా, అదే మీ ఇద్దరికి కలిపి చేశాను. క్యారేజ్ బరుగా ఉంది. My God, ఏంటి చిందరవందరా? బ్యాచిలర్ రూమ్ కదండి, ప్రపంచంలో ఎక్కడైనా ఇలాగే ఉంటది. కాస్త బద్ధకం తగ్గించుకుంటే బానే ఉంటుంది. నిన్నే కృష్ణ, నువ్వు వెళ్ళి కూర్చో ప్లీజ్. మీరు కానీ ఉండి అయితే. రండి, ఫోన్ చేద్దాం, ఆకలేస్తుంది. ఆ. ఆహా, అబ్బో, పప్పు చాలా బాగుంది. గుత్తి వంకాయ కూర ఇంకా బాగుంటుంది. తిను. ఉత్తమకా కదా, డెఫినెట్ గా బాగుంటుంది. అయ్యో, ఏమైంది? సారీ. నోరు తెరు, నోరు తెరు. అవును, మీ ఇద్దరి మధ్య ఇంత ఫ్రెండ్షిప్ ఉంది కదా, ఎప్పుడైనా మీ ఇంటికి రమ్మని పిలిచావా? నేనెందుకు పిలవాలి? మీరు భోజనం తెమ్మంటే తెచ్చానా? ఫ్రెండ్షిప్ లో నాకు తేవాలి అనిపించింది, తెచ్చాను. అలాగే మీకు మా ఇంటికి రావాలనిపిస్తే మీరే వస్తారు. అయితే మనం రేపు సండే వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్దాం. నిజంగానా? నిజంగా. Yo, yo, llamo, llamo, oh, 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 remo, remo, yo, yo, llamo, llamo, oh, 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 remo, remo. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మే ఐ సిట్ హియర్? కూర్చోవచ్చు. థ్యాంక్ యూ. పిచ్చాసుపత్రి నుండి 10 మంది పిచ్చివాళ్ల గల్లంతు. ఏం చేస్తుంది ప్రభుత్వం? పోలీసులు ఏం చేస్తున్నారు? వీళ్ళు కొంపదీసి పబ్లిక్ ఏదైతే ఏమవుతుంది? చాలా డేంజర్ సార్. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. ఆ 10 మందిలో మీరు ఒకళ్ళ ఏంటి కొంపదీసి? మీరు పని జోక్ చేస్తున్నారు సార్. ఆల్రెడీ ఆ 10 మందిలో ముగ్గురు ఎదురయ్యి ఆ. నా జీవితంతో ఆడుకున్నారు సార్. అరే రే 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 రే. ఇదిగోండి సార్. నా కూల్ డ్రింక్ వద్దయా, ఓ పెనాలు పెట్టరా. మీరు తీసుకోండి సార్. పర్లేదు, తీసుకోండి సార్. ఏమయ్యా, సార్ కి పైనాపిల్ జ్యూస్ ఐస్ తక్కువ. వెళ్ళు. ఓకే సార్. మీరు తీసుకోండి సార్. వద్దు సార్. తీసుకోండి సార్, పర్లేదు. అది కూడా వచ్చేస్తే కలిపి తాగుదాం సార్. అక్కర్లేదు, తీసుకోండి సార్. ఈ లోపల వెయిట్ చేస్తాను. మీరు చాలా మంచివారు సార్. మొహారం పెట్టి తాగించేస్తున్నారు. ఓకే ఓకే ఓకే, తాగండి సార్. ఓ, బ్యూటిఫుల్ లొకేషన్. ఆహా, ఫెంటాస్టిక్ లొకేషన్. సార్ రండి సార్. నన్నా? మిమ్మల్ని సార్, రండి సార్. వస్తానండి. ఏంటి సార్ పిలిచారు? ఫ్లైట్ చెడిపోయిందా? దూకేరా దూకేరా, దూకు. ఫ్లైట్ చెడిపోవడం దూకడం ఏంటి సార్? అవునరా, ఇప్పుడు మీరు ఎక్కడ ఫ్లైట్ కి చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ టైర్ పంచర్ కూర్చాడు సార్, అందుకని ఫ్లైట్ పడిపోయింది. దూకేయండి దూకేయండి. ఆ 10 మందిలో ఈ గ్యారెంటీ. ఏ 10 మందిలో?